రైతులకు శుభవార్త. రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందుకోసం బహిరంగ మార్కెట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణం తీసుకోనున్నట్లు తెలిసింది. బహిరంగ మార్కెట్ లో రుణం కోసం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 9,000 కోట్ల రుణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో మరో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో మరో 2,500 కోట్లు, 27 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం రుణం తీసుకోనుంది. ఫిబ్రవరి 10వ తేదీన ఆర్బీఐ ఈ వేలం నిర్వహించనుంది. ఈ వేలం ద్వారా 9,000 కోట్ల రుణం తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రైతు భరోసా నిధులు పంపిణీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్బీఐ రుణం విడుదలైన తర్వాత ఆ సొమ్మును ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే బహిరంగ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ రుణాలను సేకరించలేదు. యాసంగి సీజన్లో రైతు భరోసా పంపిణీ కోసమే రుణాలు సేకరిస్తున్నట్లు తెలిసిందే. మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా కోసం ఇప్పటికే రైతుల జాబితా సిద్ధమైంది. మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల అవుతాయా అని తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మిర్యాలగూడలో జరిగిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పంటల రుణాల మాఫీ కింద రైతులకు 21,000 కోట్ల రూపాయలు అందించామన్నారు. పంటలకు గిట్టుబాటు ధరతో పాటుగా సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చామన్నారు.